అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. నేను ఉన్నాను పర్చూరు నియోజకవర్గం. ఇది కొత్త గొల్లపాలెం అంటారు దీన్ని. ఇక్కడ ఈదుమూడి గ్రామంలో కొంతమంది కమ్మ కులస్తులు, అదేవిధంగా ఇక్కడ గొర్రెలు కాసుకునేటువంటి యాదవులపై జరిగినటువంటి దాడి, దీనికి సంబంధించి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఈరోజు ఈ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన హామీల పైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు నోరు మెదపలేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాలి. ఈ 2 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పత్రికా సమావేశాలు నిర్వహించారు, అనేక అంశాలపైన మాట్లాడారు. కానీ ఈ రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాకు సంబంధించిన అంశం పైన ఈ 3 కోట్ల మందికి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రధాన హామీ బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానన్న హామీ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు నోరు మెదపలేదంటే ఆయనకి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మీ అందరి సమక్షంలో నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాడు. బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఈ హామీ ఇచ్చిన నారా లోకేష్ నాయుడు గారికి ఉంది, ఈ ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వీటిపైన స్పందించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇక్కడ ఎవరైతే గొర్రెల కాపరులు బాధితులు ఉన్నారో వాళ్లకు ప్రభుత్వము వెంటనే న్యాయం చేయాలి. ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బాధితుల పైన పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటానని చెప్పి, బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి దాడులకు పాల్పడితే పరిస్థితులు, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఈరోజు వారి కుటుంబానికి, వారికి మద్దతు ఇవ్వడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారీ ర్యాలీతోటి కూడా ఆయన గ్రామానికి చేరుకోవటం జరిగింది. ఆదిలో కొంత పోలీసులకు, అదేవిధంగా బీసీవై పార్టీ కార్యకర్తలకు కొంత మరి ఘర్షణ వాతావరణమే జరిగిందని చెప్పుకోవచ్చు. ర్యాలీ అడ్డుకునే క్రమంలో కూడా మరి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. అక్కడి నుంచి ర్యాలీగా గ్రామానికి చేరుకుని గ్రామం దగ్గర కూడా ఆయన్ను ఎద్దుల బండిపై కూడా గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు, ఆయన రాకను స్వాగతించారు, ఆయనకు స్వాగత సుమాంజలు తెలియజేశారు. అయితే ఎవరైతే మరి ఈదుమూడి గ్రామంలో ఇక్కడ యాదవులపై దాడి చేశారో వారికి పూర్తిగా అండగా ఉంటానని మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మన కొత్త గొల్లపాలెం గ్రామానికి సంబంధించి దాడి జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆయన ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. గ్రామంలో పరిస్థితులు చక్కబడే విధంగా వారందరూ కూడా అండగా ఉంటానని తెలియజేయడం జరిగింది. పోలీసులపై ఈ సందర్భంగా కూడా పలు విమర్శలు చేయడం జరిగింది. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలాగా బీసీలపై దాడులు చేస్తే సహించేది లేదని ఇప్పుడున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా నారా లోకేష్ గారి మీద కూడా ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. బీసీలకు రక్షణ చట్టం విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? అనేక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల మరి ఎందుకు వివక్షత చూపుతున్నారని ఆయన ప్రశ్నించడం జరిగింది. కూటమి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తానని 3 కోట్లకు పైగా ఉన్నటువంటి బీసీలను ఎందుకు పట్టించుకోవటం లేదని ఆయన నిలదీయటం జరిగింది. తమ కులస్తులైనటువంటి యాదవులపై ఎందుకు దాడులు చేస్తున్నారు? ప్రతి గ్రామంలో చూసినా కూడా అగ్రవర్ణాలకు దాడులకు యాదవులు బలైపోతున్నారని, యాదవులకు అండగా ఉంటామని, యాదవుల్లో చైతన్యం తెస్తామని, యాదవుల జోలికి ఎవరన్నా వస్తే తాము ఊరుకునేదే లేదని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు
చొరవ చూపాలని, లేకపోతే యాదవుల ఉగ్ర రూపాన్ని చూస్తారని ఆయన ఈ సందర్భంగా కూడా హెచ్చరించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ఈ గ్రామాన్ని ఎందుకు సందర్శించలేదు, అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారి మీద అక్రమంగా కూడా కేసులు కట్టారని తక్షణమే వాటిని తీసివేయాలని, ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ దాడికి పాల్పడినవారు ఉన్నారో వారి మీద కేసులు నమోదు చేయాలని, బాధిత కుటుంబానికి అండగా ఉండాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. బీసీవై పార్టీ అధినేత గ్రామానికి వస్తుంటే గ్రామంలో ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి గ్రామస్తులంతా కూడా మ్యాక్సిమం ఇక్కడ యాదవ్ కులస్తులు ఎక్కువగా ఉంటారు. యాదవులంతా కూడా ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడం జరిగింది. ఆయన రాకను స్వాగతించారు. తమకు న్యాయం జరుగుతుందని వారంతా కూడా విశ్వసించడం జరిగింది. భారీగా వచ్చినటువంటి ర్యాలీని ఉద్దేశించి ఆయన చేసినటువంటి ప్రసంగం హైలైట్ అని కూడా చెప్పారు. రాబోయే రోజుల్లో బీసీల పక్షాన పోరాడతానని, బీసీలకు ఈ కొత్త గొల్లపాలెం గ్రామంలో బీసీలకు తక్షణమే న్యాయం జరిగే వరకు తాను మరి వారికి అండగా ఉంటామని, బీసీవై పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలియజేయడం జరిగింది.